శివరాత్రి రోజు జాగరణ ఎందుకు చేస్తామో మీకు తెలుసా? ఆ విషయం తెలియాలంటే వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి. పూర్వం దేవతలు మరియు అసురులు అమృతం కోసం పాల సముద్రాన్ని మదిస్తున్నప్పుడు లోకాలను దహించి వేసే భయంకరమైన హాలాహలం పుట్టింది. లోకాలను రక్షించడం కోసం పరమశివుడు ఆ విషాన్ని తాగుతాడు. అది శివరాత్రి రోజు జరిగింది. ఆ విషం శివుని గొంతు దాటి లోపలికి వెళ్లకుండా పార్వతీదేవి ఆయన గొంతును గట్టిగా పట్టుకుంటుంది. దీనివల్ల శివుని కంఠం నీలం రంగులోకి మారుతుంది. అందుకే ఆయనను నీలకంఠుడు అంటారు. ఆ విష ప్రభావం వల్ల శివుడు స్పృహ కోల్పోకుండా ఉండడానికి దేవతలందరూ ఆ రాత్రంతా పాటలు పాడుతూ నాట్యం చేస్తూ ఆయనను మేలుకొనేలా చేశారు. అందుకే ఆ రోజు రాత్రి భక్తులందరూ జాగరణ చేస్తారు. అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే వెలుగు వైపు పయనించడానికి గుర్తుగా కూడా రాత్రంతా మేల్కొంటారు. భక్తులు ఈ రోజున శివలింగానికి పాలు, నీరు, పంచామృతాలతో అభిషేకం చేస్తారు. అవి శివుని శరీరాన్ని చల్లబరుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డివైన్ స్పెల్.